వెల్కమ్ టు పల్లవి టీవీ. జపాన్లో ఒక ఆందోళన నడుస్తూ ఉంది. వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన జరుపుతూ ఉన్నారు. అసలు దేనికోసం జరుగుతూ ఉంది, ఎక్కడ జరుగుతూ ఉందో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ సిటీ పేరు ఫ్యూజిసావా. జపాన్లోని టోక్యోకు దగ్గరలో ఉంటుంది. టోక్యో, కవాసాకి, యోకోహామా, ఫ్యూజిసావా. ఈ ఫ్యూజిసావా అనే ఈ ప్రాంతంలో మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు జపాన్లో మసీదు ఏంటి అనుకుంటున్నారు కదా? ఎస్, జపాన్లో కూడా మసీదు నిర్మాణం కొనసాగుతూ ఉంది. జపాన్లో కూడా కన్వర్షన్స్ నడుస్తూ ఉన్నాయి. 2020లో 20 ఉన్నటువంటి మసీదులు జపాన్ దేశంలో ఇప్పుడు 160కి చేరుకున్నాయి. అంటే 26 సంవత్సరాల్లో 20 కాస్త 160 అయినాయి. 160 నుంచి 164. సో ఇక్కడ ఫ్యూజిసావా ఏదైతే ఉందో ఈ సిటీ ఫ్యూజిసావాలో మసీదు నిర్మాణం కోసం గత డిసెంబర్ 2025లోనే కొంత స్థలం కొనుక్కొని ఆ స్థలంలో నిర్మాణం కోసం ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నారు అక్కడ ఉన్నటువంటి మస్జిద్ కమిటీ. సో ప్రభుత్వ అనుమతి తీసుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మసీద్ కడితే మళ్ళీ కబరస్థాన్ కావాలంటారు. మసీద్ కడితే రోజు ఆదాన్ ఉంటుంది, అట్లాగే రోజు ట్రాఫిక్ జామ్ ఉంటుంది, మనకు శబ్దాలు ఉంటాయి, శాంతి భద్రతలకు కూడా ముఖ్యంగా భయాందోళన కలిగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మసీదు అవసరం లేదనేది వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ వీడియో చూపిస్తా చూడండి మీకు. సో జపాన్ జనాభా ఎంత, జపాన్ జనాభాలో ముస్లిం జనాభా ఎంత పెరిగింది, గతంలో ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందనేది ఒకసారి మనం చూస్తే జపాన్ జనాభా 12,40,00,000. సో ఇందులో ముస్లిం జనాభా ఎంత అంటే ముస్లిం పాపులేషన్ 4,20,000. గత 20 ఏళ్లలో అక్కడ ముస్లిం జనాభా ఎంత పెరిగింది అంటే దాదాపు 3.8% పెరిగింది. సో ఒకప్పుడు ఎంత ఉన్నా అంటే ముస్లిం జనాభా ఈ మధ్యకాలంలో 2023 తర్వాత నుంచి ర్యాపిడ్గా పెరిగింది. అప్పటి వరకు 1,00,000 మంది ముస్లిం జనాభా ఉంటే 2023 వరకు 1,00,000 మంది ఉంటే ఈ 3 ఏళ్లనే 2026లోనే 4,20,000 మంది జనాభా పెరిగింది. సో ఇక్కడ వస్తున్నటువంటి జనాభా ప్రధానంగా చూసినట్లయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అట్లాగే మలేషియా, ఇండోనేషియా. సో ఈ దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. పాకిస్తాన్ నుంచి దాదాపు 60,000 మంది, అట్లాగే బంగ్లాదేశ్ నుంచి 30,000 మంది. సో ఈ జపాన్ వీళ్ళు కూడా కన్వర్షన్ జరిగింది. దాదాపు 55,000 మంది ముస్లింలుగా కన్వర్ట్ అయ్యారట. సో అది పరిస్థితి. ముస్లిం జనాభా పెరిగిపోతుండడం, మసీదుల నిర్మాణం పెరిగిపోతుండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనకేదైతే ఫ్యూజిసావా ఏదైతే సిటీ ఉంది కదా, ఆ సిటీలో ఆందోళన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మస్జిద్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మస్జిద్ కమిటీ ఏం చెప్తుందంటే లేదు, మేము మసీద్ నిర్మాణం వల్ల మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, మీ నిబంధనలు పాటిస్తాం, జపాన్ను ప్రేమిస్తాం, జపాన్ పెట్టే మా మసీద్ ప్రసారం ఏదైతే ఉంటుందో ఆజాన్ నమాజ్ ఉంటుంది కదా, నమాజ్ ప్రసారం బయటికి రాదు, లౌడ్ స్పీకర్ ఉండదు, కబరస్థాన్లు కూడా మాకు ప్రత్యేకంగా అవసరం లేదు, మీ కబరస్థాన్లనే వాడుకుంటాం, సో మాకు మసీద్ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని మస్జిద్ కమిటీ చెప్తా ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు వాళ్ళ మాటలు నమ్మడం లేదు. సో ఇస్లాం ప్రకారం వాళ్ళు మసీద్ కట్టుకునేంత వరకే మన మాట వింటారు. మసీద్ కట్టుకున్న తర్వాత వన్స్ వాళ్ళ చట్టం ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు కాబట్టి మనకి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, అట్లాగే సౌండ్ పొల్యూషను. సో ఇవన్నీ ఉంటాయని అక్కడ ఉన్నటువంటి జపాన్ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి జపాన్లో మసీదు నిర్మాణం వద్దు అంటూ ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయడం. జపాన్ చాలా అడ్వాన్స్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ.
సో ఆ కంట్రీస్లో ఆ దేశంలో కూడా ఇట్లాంటి ఆందోళనలు జరుగుతుండడం, దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ అంశానికి సంబంధించి మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.